गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। 20వ శ్లోకం మొదలు పెట్టాలి, చదువుదాం. ఓకే. न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः अजो नित्य शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. न हन्यते हन्यमाने शरीरे. तो पद विभजन न जायते म्रियते వా కదాచిత్. ఆ కదాచిన్ నాయంలో చిత్తు పోయి ఒత్తునా వచ్చింది, నా కింద నా ఒత్తు వచ్చింది. సో సంధి విడగొడితే కదాచిత్. నా అయం భూత్వా భవిత వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః. శాశ్వతోయంలో శాశ్వతః అయం పురాణః. న హన్యతే హన్యమానే శరీరే. అంటే దాని ప్రతిపదార్థం చెప్పుకుంటే నా జాయతే అంటే పుట్టుక లేనిది, పుట్టదు. మ్రియతే గిట్టదు. వా అంటే మరియు అనే అర్థంలో చెప్తారు ఇక్కడ వాకి. సో ఈ ఆత్మ అయం, ఆత్మ అయం రెండో లైన్ లో ఉంది, అక్కడ నుంచి అయం ముందుకు తెచ్చుకోవాలి. అయం నా జాయతే వా మ్రియతే. ఈ ఆత్మ పుట్టదు, మరణించదు. కదాచిత్ ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా పుట్టదు, మరణించదు. అంతేకాకుండా నా భూత్వా అభవిత, అక్కడ భూత్వా అండ్ అభవిత, అది అంటే భూత్వా అభవిత అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవుట అనేది ఉండదు. భూత్వా అంటే ఉండుట, అభవిత అంటే లేకపోవుట. ఆ భూత్వా అభవితలో ఆ పోయింది సంధిలో. సో భూత్వా అభవిత. అంతేకాకుండా వా అని ఉంది అక్కడ. ఆ వా ఉంటే దాన్ని తిరగేసుకోవాలి. ఆ అభూత్వా భవిత రెండు ఉండవు. అంటే భూత్వా అభవిత అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవుట. దాని రివర్స్ అభూత్వా భవిత, ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉండుట. అంటే ఒకప్పుడు లేకుండా ఇది వరకు లేదు, ఇప్పుడు ఉంది అంటే పుట్టింది అని అర్థం. అది లేదు అంటున్నారు ఆత్మకి. అందుకని నా జాయతే, దేర్ఫోర్ నా జాయతే. అలాగే ఒకప్పుడు భూత్వా, ఒకప్పుడు ఉండి తర్వాత కొంతకాలం అయిన తర్వాత అభవిత లేకపోవుట, అంటే దానిని మరణము అంటాం మనం. ఈ రోజు ఉంది ఈ శరీరము, కొన్నాళ్ళు అయిన తర్వాత ఉండదు, దాన్ని మరణము అంటాం. సో అది లేదు. సో అందుకని నా మ్రియతే. సో పుట్టుక లేదు, మరణము లేదు. వాన భూయ అంటే భూయ అంటే మళ్ళీ, ఇప్పుడు ఉండి మళ్ళీ కొన్నాళ్ల తర్వాత లేకపోవుట అనేది ఉండదు ఆత్మకి. అందుకనే ఆత్మకి మరణము లేదు. అలాగే ఇప్పుడు లేకుండా మళ్ళీ కొన్నాళ్ల తర్వాత ఉండుట అనేది ఉండదు. అంటే ఆత్మకి పుట్టుక లేదు. సో పుట్టుక మరణము లేదు అని చెప్తున్నారు. అందుకని ఆత్మ అజహ, పుట్టుక లేనిది, నిత్య మరణము లేనిది, శాశ్వత ఇంకే రకమైనటువంటి శాశ్వత అంటే ఎప్పుడూ ఒకేలా ఉండేది. పైగా పురాణ అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంటే ఒకప్పుడు కొత్తగా ఉండి కొన్నాళ్ళ తర్వాత అరిగిపోయింది అన్నటువంటిది ఉండదు.
పురాణ అంటే ఆ పురా నవ ఇతి అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఈ రోజు కూడా మొదటి రోజున ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. అది పురాణ. అయితే ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నారా? అంటే దేవుడి యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నారు, భగవంతుని యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నారు అని అనిపించవచ్చు. ఈ డిస్క్రిప్షన్స్ అన్ని దేవునికి చెందినవా, జీవునికి చెందినవా అన్న ప్రశ్న ఒకటే రావచ్చు. అంటే అవన్నీ చూస్తే దేవుడు పుట్టడు, దేవుడు మరణించడు, ఈ రోజు ఉండి రేపు కొన్నాళ్ళ తర్వాత లేకుండా పోడు, అలాగే ఈ రోజు లేకుండా కొన్నాళ్ళ తర్వాత ఉండుట అనేది ఉండదు, ఆయన అజహ, ఆయనకి పుట్టుక లేదు, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు అని చాలా తేలిగ్గా దేవునికి చెప్పేసుకోవచ్చు. కానీ లాస్ట్ లైన్ లో చూడండి, హన్యమానే శరీరే నా హన్యతే. శరీరము చనిపోయినా కూడా ఆత్మ మరణించదు, శరీరము గిట్టిపోయినా కూడా ఆత్మ మరణించదు అని చెప్తుంది లాస్ట్ లైన్. హన్యమానే శరీరే, అది సతి సప్తమి అంటాం. ఇది ఇలా ఉండగా కూడా, అంటే శరీరము శిథిలమైపోయినా కూడా నా హన్యతే, ఆత్మ మరణించదు. అంటే ఏమైంది ఈ విషయం? ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నట్టు? ఇవన్నీ జీవుని గురించి చెప్తున్నట్టు, జీవుని యొక్క స్వరూపము గురించి చెప్తున్నటువంటి విశేషములు. సో జీవుడు పుట్టడు, జీవుడు కూడా మరణించడు. అంటే ఎంత క్లియర్ గా చెప్తున్నారు, శరీరము మరణించినప్పటికీ కూడా జీవుడు మరణించడు. సో జీవుడు కూడా శాశ్వతుడే, నిత్యుడు, అజుడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు అని జీవునికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు. లేకపోతే ఆ లాస్ట్ లైన్ పొసగదు. లాస్ట్ లైన్ హన్యమానే శరీరే నా హన్యతే అని ఉంది. దేవుని గురించి అలా చెప్పక్కర్లే కదా. దేవుని యొక్క శరీరం చనిపోయినప్పటికీ దేవుని బ్రతికే ఉంటాడు, బాలేదు కదా ఆ వాక్యము. సో అది దేవుని గురించి చెప్తున్నటువంటి మంత్రము కాదు ఇది. ఇది జీవుని యొక్క స్వరూపము చెప్తున్నటువంటి మంత్రము. పైన చెప్పినవన్నీ కూడా జీవుని యొక్క స్వరూపం. ముందు శ్లోకము ఈ శ్లోకంలో కూడా చెప్పిందంతా జీవుని యొక్క స్వరూపమే. ముందేం చెప్పారు? నా హంతి ఆత్మ మరణించదు, ఆత్మ కొట్టదు. ఏమన్నారు? ఆత్మ మరణములో, హనన క్రియలో కర్త కాదు, ఆత్మ మరణించదు. నా హంతి నా హన్యతే, నాయం హంతి నా హన్యతే అని ముందు శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీత నాయం హంతి నా హన్యతే. ఎవడైతే ఈ ఆత్మను హనన క్రియలో కర్తగా తెలుసుకుంటాడో, హంతారం, పైగా మరియు ఎవరైతే ఈ ఆత్మను హనన క్రియ యందు కర్మగా తెలుసుకుంటాడో, అంటే హనన ఆబ్జెక్ట్ ఆఫ్ డెత్ కింద తెలుసుకుంటాడో, మరణించేదిగా తెలుసుకుంటాడో, ఉభౌతౌ న విజానీత, ఇద్దరు తెలుసుకోలేదు. ఆత్మ మరణ క్రియలో కర్త కాదు, ఆత్మ మరణ క్రియ యందు కర్మ కాదు. మరణము అనేది దాన్ని ఏమంటారు, ఉపలక్షణంగా చెప్పారు. అన్ని కర్మలకు వర్తిస్తుంది. ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు అని లాస్ట్ టైం చదివాము. దానికే కంటిన్యూయేషన్. అయితే ఈ రెండు మంత్రాలు కూడా లాస్ట్ టైము ముందు మంత్రం యొక్క అవతారికలు చెప్పారు. ఇక్కడ చెప్తున్న ఈ ప్రకరణలో చెప్తున్న విషయాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకుంది. ఈ విషయం నేనేమి కొత్తగా చెప్పట్లేదు, ఇది వరకు వేదంలో చెప్పబడిన విషయమే అని తెలుపుటకై శ్రీకృష్ణుడు 19-20 శ్లోకాలు, అంటే ఈ 2 శ్లోకాలని కూడా ఇవి డైరెక్ట్ గా కఠోపనిషత్తు నుంచి వచ్చిన మంత్రాలు. కఠోపనిషత్తులో ఉన్న మంత్రాలని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కోట్ చేస్తున్నాడు. సో 19th 20th శ్లోకాలు ఈ 2 కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి కఠోపనిషత్ మంత్రాలు. ఈ కఠోపనిషత్ మంత్రాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రకరణలో ఏం నడుస్తోంది? ఆయన నీ స్వరూపము నిత్యము అని తెలుసుకుని సుఖదుఖములు, శోకమోహములు వచ్చాయి. దేని వల్ల వచ్చాయి? నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు, నాది, అహంకారము, మమకారము వలన పుట్టినటువంటి శోకమోహములలో మునిగిపోయి అర్జునుడు తన కర్తవ్యమును వదిలేద్దాం అనుకుంటున్నాడు. యుద్ధానికి చేయాలని ప్రిపేర్ అయి వచ్చిన వాడే, తన కర్తవ్యం అని తెలుసుకుని వచ్చిన వాడే శోకమోహములకు లోనై
ఎందువల్ల? అజ్ఞానం వల్ల. ఎటువంటి అజ్ఞానము? నేను ఫలానా. ఆ అజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టినది? దేహాభిమానము నుంచి పుట్టినది. నేను ఈ శరీరము అనేటటువంటి ఐడియా నుంచి పుట్టినది. నేను ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన ఈ నలుగురు నా వాళ్ళు అనేటటువంటి ఐడియా నుంచి పుట్టిన అహంకార మమకారములకు వలన కలిగినటువంటి శోకమోహములకు లొంగి అర్జునుడు తన కర్తవ్యంను వదిలేద్దాం అనుకుంటున్నాడు. సో శ్రీకృష్ణుడు ఈ ప్రకరణంలో మొదటి 20 శ్లోకాల్లో నువ్వు నీ ఆలోచన తప్పు, ఎందుకంటే దానికి ఫౌండేషన్ అయినటువంటి నేను ఫలానా, ఇది నాది అనేటటువంటిది పొసగదు. ఎందుకంటే ఆత్మ నిత్యము, ఆత్మ శరీరము అనిత్యము, ఆత్మ నిత్యము. సో నేను శరీరము అనేది తప్పు. అందుకని నీ కర్తవ్య కర్మను నీవు వదలకూడదు అని చెప్పాడు. అని చెప్పి 18వ శ్లోకంలో తస్మాత్ యుధ్యస్వ అని చెప్పాడు. అక్కడ కూడా శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొత్తగా పనిలో నియమించటలేదు. యుద్ధంలో అర్జునుడిని శ్రీకృష్ణుడిని నియమించటలేదు. తనకు తాను ప్రిపేర్ అయి వచ్చిన వాడే యుద్ధం చేద్దామని. కానీ అజ్ఞానం వలన తన కర్తవ్యాన్ని వదిలేద్దాం అనుకుంటుంటే శ్రీకృష్ణుడు అది కరెక్ట్ కాదయ్యా, నీ ఆలోచనలో తప్పు ఉంది, ఇది నీ ఆలోచనలో తప్పు, అందుకని నీ ఆలోచనని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని, నీ ఆలోచనని కరెక్ట్ చేసుకుని కర్తవ్యాన్ని వదిలేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. అని చెప్పి తను చెప్పిన మాటని పైగా ఇదేది నేనేంది నీకు కొత్త ఫిలాసఫీ ఏం చెప్పేయట్లేదు, ఇది వరకు లేనిది ఏమి నీకు కొత్తగా చెప్పట్లేదు, ఈ మాటలు ఇది వరకు వేదం చెప్పిన మాటలే అని 19-20 శ్లోకాల్లో డైరెక్ట్ గా కఠోపనిషత్ నుంచి మంత్రాలు 2 కోట్ చేస్తున్నారు. అయితే 19వ మంత్రం అయిన తర్వాత 20వ మంత్రానికి 19వ మంత్రానికి సంబంధం ఏమిటి? మీరు చదివారనుకోండి, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌను విజానీత నాయం హంతి నాయం హన్యతే. సో ఆత్మ చంపదు, ఆత్మ చంపుట అనే క్రియ యందు కర్మ కాదు, అంటే ఆత్మ కర్త కాదు, భోక్త కాదు అని చెప్పి ఇక్కడ నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా న భూయః అని చెప్తున్నారు. మరి దీనికి దానికి కనెక్షన్ ఏంటంటే, భాష్యంలో లాస్ట్ వాక్యము మనం చూసాము. భాష్యంలో లాస్ట్ వాక్యం ఏం చెప్పారంటే, ఆత్మ కర్త న భవతి, అలాగే కర్మ న భవతి, నచ కర్మ భవతి అని. అయమాత్మ యస్మాత్ అయమాత్మ న హంతి అంటే హనన క్రియాయా కర్త న భవతి, అంటే హనన క్రియ యందు కర్త కాదు. న హన్యతే అంటే నచ కర్మ భవతి, అంటే హనన క్రియ యొక్క కర్మ కాదు ఆత్మ, అంటే కర్త కాదు, భోక్త కాదు అని చెప్పారు. ఎందుకు? అవిక్రయత్వాత్, ఆత్మకు వికారములు లేవు. విక్రియము అంటే వికారము, వికారములు అంటే యాస్కాచార్యుడు 6 వికారాలు చెప్పాడు. ఇదివరకు కూడా చెప్పుకున్నాము ఒకసారి. ప్రతి వస్తువుకి కూడా 6 టైప్స్ ఆఫ్ చేంజెస్ చెప్పాడు. అంటే రకరకాల వాళ్ళు దాన్ని ఏమంటారు 2-3 కేటగిరీల్లో చెప్తారు చేంజెస్. యాస్కాచార్యుడు అని నిరుక్తం రాసిన ఆయన, అంటే వేద మంత్రాలకు లెక్సికాన్ డిక్షనరీ రాసిన ఆయన, రఫ్లీ 7000 BCకి చెందిన ఆయన 6 రకాల చేంజెస్ ని జనరలైజ్ చేశాడు. అంటే ఎనీ ఆబ్జెక్ట్, ఈ జగత్తులో ప్రతి వస్తువుకి 6 మార్పులు ఉంటాయి అని చెప్పాడు. ఏమిటవి? 1 పుడుతుంది, చాయతే ఫస్ట్ది. సెకండ్ది అస్థి, పుట్టిన తర్వాత ఉంటుంది. 3వది వర్ధతే, పుట్టి ఉన్న తర్వాత పెరుగుతుంది, కొన్నాళ్ళు పెరుగుతుంది. తర్వాత విపరిణామతే, పెరిగి ఒక పర్టికులర్ స్టేట్కి వస్తుంది, ఆ తర్వాత ఇంకా పెరగదు, మెచ్యూర్ అయ్యి ఒక స్టేట్కి వస్తుంది, అలా కాన్స్టెంట్ గా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా పెరగదు, విపరిణామతే అంటారు. తర్వాత అపక్షీయతే, ఆ తర్వాత క్షీణించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నశ్యతి, ఆ తర్వాత ఓ రోజుని అది రాలిపోతుంది, లేకుండా పోతుంది. సో ఈ 6 రకాల మార్పులకి వికారములు అని పేరు సంస్కృతంలో, శాస్త్రంలో. ఎక్కడ విక్రియము అని వచ్చినా కూడా, వికారము అని వచ్చిన, విక్రియము వికారము ఈ 2 పదాలు ఎక్కడ వచ్చినా కూడా భావ వికారాలు అంటారు. ఈ 6 భావ వికారాల కింద చెప్పారు. సో ఆత్మకి ఈ 6 లేవు అని చెప్తున్నారు. అది అర్థము. అవిక్రియత్వాత్ అనే పదమునకు అర్థం అది. ఆత్మ అవిక్రియము కాబట్టి.
సో అవిక్రియము అంటే ఏంటి? 6 రకాల భావ వికారాలు ఉండవు. ఏంటది? పుట్టుట, జాయతే. నెక్స్ట్ అస్థి, ఉండుట. నెక్స్ట్ వర్ధతే, పెరుగుట. నెక్స్ట్ విపరిణమతే అంటే ఇంకా పెరగడం మానేస్తుంది కొన్నాళ్ళైన తర్వాత. అలా ఉంటుంది కాన్స్టెంట్ గా. దానికి విపరిణమతే. తర్వాత అపక్షీయతే, తర్వాత క్షీణించడం మొదలు పెడుతుంది. 6వది నశ్యతి, తర్వాత మరణిస్తుంది. వీటికి వికారములని పేరు. భావ వికారములు అంటారు. ఆ భావ వికారములేని ఆత్మకు చెందవు అని, అందుకుని ఆత్మ కర్త కాదు, భోక్త కాదు అని చెప్తారు. అయితే ఈ అవిక్రియాత్వాత్ అనే అనే కారణం ఏదైతే ఉందో ఆత్మకర్త భోక్త కాకపోవడానికి, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తోంది 20వ శ్లోకము. అది కనెక్షన్ ఆ రెండిటికి కూడా. సో అందుకనే అదే ఇక్కడ శంకర్లు అవతారికలో చెప్తున్నారు. చదువుదాము 20వ శ్లోకం యొక్క అవతారిక. కథమివ అవిక్రియ ఆత్మ ఇది కథమివ అవిక్రియః ఆత్మా ఇతి ద్వితీయో మంత్ర. ద్వితీయో మంత్రః. సో అక్కడి నుంచి కఠోపనిషత్తు నుంచి 2 మంత్రాలు పట్టుకొచ్చారు కదా. అంటే ఉపనిషత్తులో ఉన్న వాక్యాలని మంత్రాలు అంటారు, అది వేదం కాబట్టి. శ్లోకం రూపంలో ఉన్న కఠోపనిషత్తులో వాటిని మంత్రాలనే అంటారు. ఎందుకంటే అది వేదము కదా, మరి వేదానికి మంత్రములని అంటారు. ఎవరో వచ్చారు ఇక్కడ కనిపించట్లేదు. సో రెండో మంత్రము, ఈ రెండో మంత్రం ఎందుకు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు? 2 మంత్రాలు తీసుకొచ్చాడు. ఒకటే సరిపోతుందిగా? కాదు, 2 తీసుకొచ్చాడు. ఎందుకు అంటే మొదటి మంత్రంలో మరి ఆత్మ అవిక్రియము అని చెప్పవలసి వచ్చింది, మొదటి మంత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏ విధంగా అవిక్రియము ఆత్మ? కథమివ అవిక్రియ ఆత్మ, ఆత్మ ఏ విధముగా వికారములు లేనిది అని మీరు అంటున్నారు. ఆత్మ వికారములు లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే దానికి ప్రమాణము ఇగో ఈ మంత్రము. ఇక్కడ ఈ మంత్రంలో ఈ 6 భావ వికారాలని కూడా ఇవి ఆత్మకి చెందవు అని చెప్తున్నటువంటి మంత్రము. మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా ఉన్న ఆత్మ విచారం ఏదైతే ఉన్నదో అదేదో థర్డ్ పార్టీ దేవుడి గురించి చెప్తున్న వాక్యములు కావు. మన స్వరూపమైన ఆత్మ గురించి అంటే జీవుని గురించి చెప్తున్నటువంటి జీవుని యొక్క స్వరూపం తెలిపే శ్లోకం. లేకాని అక్కడెక్కడో ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్వరూపమును తెలిపే శ్లోకములు కాదు. అలా అనిపిస్తాయి. భగవంతునికి చావు లేదు, పుట్టుక లేదు, ఒకప్పుడు ఉండుట ఇంకొకప్పుడు లేకపోవుట అనేది లేదు, ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉండుట అనేది లేదు, ఆయన అజుడు, పుట్టుక లేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు అని ఆ మొదటి 3 పాదాల్లోనూ ఉన్నవన్నీ కూడా ఇక్కడ దేవుడి గురించి చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ లాస్ట్ లైన్ లో చూడండి, చాలా క్లియర్ గా చెప్తున్నారు. అన్యమానే శరీరే నహంతే. చనిపోయిన శరీరం చనిపోయినప్పటికీ కూడా ఆత్మ మరణించదు. అంటే ఏమైంది? శరీరంలో ఉన్న జీవాత్మ గురించి చెప్తున్నట్టు అయినది. సో జీవాత్మను డిస్క్రైబ్ చేయడం మొదలు పెడితే, జీవాత్మ యొక్క లక్షణాలు చెప్పండి అని మనని ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ జీవాత్మ యొక్క లక్షణాలు చెప్పడం మొదలు పెడితే లక్షణాలు చెప్పడం అయ్యేసరికి ఆ జీవాత్మయే పరమాత్మయే కూర్చుంది. ఎందుకంటే పరమాత్మకి ఉన్న లక్షణాలే జీవాత్మకి చెప్పాల్సి వస్తుంది, వేరేవేం చెప్పలేము. జీవాత్మ కూడా పుట్టదు, జీవాత్మ మరణించదు. మీరు ఆలోచించి చూడండి, మీలో మార్పులు తెలుస్తున్నాయి అంటే మీలో మారని తత్వం ఒకటి ఉన్నది. మీలో మారని తత్వము, దాన్ని వెలుగు అనండి, నేను అన్న భావము, నేను ఉన్నాను అన్న అనుభవము రూపములో ఉన్నటువంటి చేంజ్లెస్ వెలుగు వంటి తత్వం ఒకటి ఉన్నది మీ హృదయంలో. అందుకనే మీకు మార్పులు తెలుస్తున్నాయి. అందుకనే మనందరికీ మార్పులు తెలుస్తూ ఉన్నాయి. సో దానికే జీవాత్మ అని పేరు. ఆ జీవాత్మగా పుట్టిందా? చెప్పలేము. పుట్టిందని చెప్పలేము. ఎందుకు? ప్రసవించిన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు పుట్టిందంటాం. మరి అంతకు ముందు లేదా? ఇదిగా తల్లి గర్భంలో జీవాత్మ రూపము తల్లి గర్భంలో శిశువు రూపంలో ఉందిగా. అయితే అంతకు మునుపు తండ్రి రక్తంలో భాగంగా ఉంది. అంతకు మునుపు తండ్రి భోంచేస్తున్న ఆహారం రూపంలో ఉన్నది. భూమి తింటున్నటువంటి ధాన్యములు అటువంటి రూపంలో ఉంది. అంతకు మునుపు ఈ
వరి అవి పండడానికి వస్తున్న వర్షం రూపంలో ఉంది, పర్జన్యుడి రూపంలో ఉన్నది. అంతకు మునుపు అంతకు మునుపు నీళ్ళు ఎక్కడి నుంచి పుట్టాయి? చెప్పుకున్నాం కదా, ఆకాశాత్ వాయువు వాయోరగ్ని అగ్నేరాపహ. జలములు అగ్ని నుంచి పుట్టాయి, అగ్ని రూపంలో ఉన్నది. అంతకు మునుపు అలాగా చెప్పుకుంటూ వెనక్కి వెళ్తే పరమాత్మ రూపంలో ఉన్నది. సో ఇక్కడ ఉన్నదే ఒక జీవి రూపంలో వ్యక్తమైనది. దాన్ని మనము పుట్టుక అంటున్నాం. కానీ నిజంగా పుట్టినదా అంటే చెప్పలేము. మీరు నిర్ధారించి బల్లబుద్ధి చెప్పలేరు ఇది పుట్టిందని. ఇప్పుడు దృష్టాంతము, వర్షపు బిందువు, ఆకాశం నుంచి వర్షము కురిసినది, మేఘం నుంచి వర్షం పడినది. వర్షపు బిందువు పుట్టిందంట, కొత్తగా పుట్టిందంటారా వర్షపు బిందువుని? పుట్టింది అనగలమా? పుట్టినట్టు కనిపిస్తోంది, ఆ మేఘం నుంచి పడుతోంది వర్షపు బిందువు అనిపిస్తోంది. కానీ ఆ మేఘంలో ఎక్కడి నుంచి వచ్చింది? మేఘం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? మేఘం నుంచి వచ్చింది. మేఘంలో ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో ఉన్న నీరే వేడికి ఆవిరై మేఘంలో చేరి, సో ఆ సముద్రంలో ఉన్న నీరే మేఘము రూపములోకి చేరి, ఆ మేఘం రూపం నుంచి మనకి అది కండెన్స్ అయిన రోజున వర్షంలా కింద కురుస్తుంది. సో వర్షం కురిసినప్పుడు నీటి బిందువు కొత్తగా పుట్టిందని అనలేము, పుట్టినట్టు అనిపిస్తుంది అంతేనే కానీ నిజంగా పుట్టిందని అనలేము. సేమ్ దృష్టాంతము. ఆ దృష్టాంతము అది దార్ష్టాంతికం ఏంటి, శాస్త్రం ఏమిటి? జీవుడు కూడా పుట్టలేదు, మరణించలేదు. అది శాస్త్రం ఇక్కడ. ఈ కర్త కర్మ, ముందు శ్లోకంలో చెప్పిన కర్త కర్మ ఉంది, ఇది అందరూ గురువులు కూడా చెప్పారు. ఉపనిషత్తుల్లో చాలా సార్లు ఈ మాటలు వస్తాయి. అయితే గౌడపాదాచార్యులు దీన్నే వేరొక విధంగా చెప్తారు ఇదే మాటని. ఆయన మాండూక్య ఉపనిషత్తుకి కారికలో దీన్నే వేరొక లాంగ్వేజ్ లో చెప్తారు. ఇక్కడ కర్త కర్మ కాదని చెప్పారు 19వ శ్లోకంలో. ఆయన ఏం చెప్పారు? యావత్ హేతు ఫలావేశ తావత్ హేతు ఫలోదయ, క్షీణే హేతు ఫలావేశే సంసారో న ప్రవర్తతే అని చెప్తున్నారు. అంటే ఇదే టాపిక్ ని ఇంకొక పర్స్పెక్టివ్ లో ప్రజెంట్ చేయడం ఏంటి, ఎంతవరకు అయితే హేతు ఫలము యొక్క ఆవేశం ఉంటుందో మన మనసులో, ఎంతవరకు అయితే ఒక కర్మ ఫలము మీద ఆవేశము అంటే పొసెసివ్నెస్, అంటే అటాచ్మెంట్ ఉంటుందో, యావత్ హేతు ఫలావేశ, ఎంతవరకు అయితే హేతు అంటే కర్మ, ఫలము అంటే కర్మఫలము. సో ఎంతవరకు కర్మ ఫలము యందు ఆసక్తి ఉంటుందో తావత్ హేతు ఫలోదయ, అంతవరకు ఫలము ఉదయిస్తూ ఉంటుంది. ఏదో కోరిక పుడుతుంది మనసులో, ఆ కోరిక తీర్చుకుందుకని ఒక కర్మ బయలుదేరుతుంది. ఆ కర్మ వలన ఫలము దొరుకుతుంది. ఆ ఫలము వచ్చిన తర్వాత ఆ ఫలము మళ్ళీ న్యాచురల్ గా ఇంకో కోరిక పుట్టిస్తుంది. మళ్ళీ అదే ఫలమును పొందాలను, అంతకంటే ఎక్కువ ఫలమును పొందాలను, లేకపోతే అటువంటి ఫలము వద్దను ఏదో కోరిక పుట్టిస్తుంది. మళ్ళీ దానివల్ల మళ్ళీ కర్మ ఉదయిస్తుంది. సో ఎంతవరకు అయితే కర్మఫలము యందు ఆసక్తి ఉంటుందో ఈ కర్మఫలము యొక్క సైకిల్ నడుస్తూనే ఉంటుంది. తావత్ హేతు ఫలోదయ, క్షీణే హేతు ఫలావేశే. కర్మఫలము యందు ఆసక్తి క్షీణిస్తే, ఆసక్తి లేదనుకోండి, అంటే కర్మఫలములందు అటాచ్మెంట్ లేదనుకోండి, సంసారహన ప్రవర్తత, ఈ సంసారం ఉండదు. సంసారము అంటే ఏమిటి? సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము, చావు పుట్టుకల యొక్క ప్రవాహం. సో ఫలముల యందు ఆసక్తి నశిస్తే చావు పుట్టుకల యొక్క ప్రవాహం ఉండదు, అంటే కర్మ ఫలము యొక్క ప్రవాహం ఉండదు, అంటే కర్త భోక్త అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఉండదు, అంటే చావు పుట్టుకలు ఉండవు. కర్త భోక్త అయితేనే చావు పుట్టుకలు ఉంటాయి. ఆ కర్మ ఫలమును అనుభవించుట అనేటటువంటి సైకిల్లో ఉంటేనే సంసారం ఉంటుంది. శంకర్లు కూడా వేరే చోట భాష్యంలో, కఠోపనిషత్ భాష్యంలో సంసారాన్ని ఆ విధంగానే డిస్క్రైబ్ చేస్తారు. కర్మఫలము అనేటటువంటి నాన్ స్టాప్ సైకిల్ కి సంసారము అని పేరు. ఆ కర్మఫలము యొక్క సైకిలే సుఖము దుఃఖము రూపంలో మన జీవితంలో వ్యక్తమవుతూ ఉంటుంది. కర్మఫలము, దానికి సంబంధించినటువంటి సుఖము దుఃఖము, ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. దానికే సంసారము అని పేరు. దానికే చావు పుట్టుకలు ఉంటాయని చెప్పవలసి వచ్చింది. ఆ కర్మఫలములు అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటారు. సో దీనంతటినీ కూడా శాస్త్రము త్రోసిపుచ్చుతుంది పక్కకి. ఆత్మకు
ఇవన్నీ పొసగవు. అంటే నేను ఫలానా అనే ఐడియాకి ఉంటాయి అవన్నీ. మనసు, బుద్ధి, అహంకారం నందు ఒక ఐడియా ఉంటుంది, నేను ఫలానా వ్యక్తిని అనే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా పుడుతుంది, శరీరం కింద శరీరమును తెచ్చుకుంటుంది, శరీరం రాలిపోతుంది, ఇంకో శరీరంలోకి పోతుంది. కానీ ఆత్మకి ఆ చావు పుట్టుకలు ఉండవు అని అని చెప్పుటకు ఇది ఆ రకరకాలుగా, ఎందుకంటే ఇది ఎంత చెప్పినా కూడా ఇది కొత్తగానే అనిపిస్తుంది. అందుకని దీన్నే మహాత్ములు రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో గౌడ పదాచార్యులు దీన్ని కొంచెం డిఫరెంట్ గా చెప్తారు. యావత్ హేతుఫల, చాలా మంచి వాక్యము కారికలో. యావత్ హేతుఫలావేశ తావత్ హేతుఫలోదయ. ఎంతవరకు అయితే మన మనసులో కర్మఫలముల యందు ఆసక్తి ఉంటుందో అంతవరకు కర్మఫలము ఉదయిస్తూనే ఉంటుంది. అంటే ఏంటి? అంతవరకు ఈ సంసారము, ఈ సుఖము, దుఃఖము, చావు, పుట్టుక అనేటటువంటి సంసారము నడుస్తూనే ఉంటుంది. క్షీణే హేతుఫలావేశే సంసారోన ప్రవర్తతే. ఆ హేతుఫలావేశం అంటే కర్మఫలము యందు ఆసక్తి క్షీణించగా సంసారం ఉండదు. సంసార న ప్రవర్తతే. వాడిని సంసారం ఏం చేయలేదు, వాటికి అటువంటి వాళ్ళకి సుఖ దుఃఖములు అవి ఉండవు. సో మహాత్ములు అసలు చావు పుట్టుకలను ఒప్పుకోరు. ఇంతగా మనము ఆ వర్షపు బిందువు దృష్టాంతంలో చెప్పుకున్నట్టు అసలు చావు పుట్టుకలను ఒప్పుకోరు. గౌడపదాచార్యులే ఇంకొక చోట అంటారు, ఈ అజహ అన్న వాక్యం ఉంది ఇక్కడ, ఆత్మ పుట్టదు అన్నది ఉంది. దానికి కూడా ఏం చెప్తారంటే, మనము పుట్టాడు అనుకుంటాం కాబట్టి పుట్టుక లేదని చెప్పాల్సి వస్తుంది. అజహ కల్పిత సంవృత్తి అంటారు. అది అజహ అన్నది కూడా కల్పించుకున్నది. ఎందుకంటే పుట్టాడు అని మనం 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పుట్టుక లేదు అని చెప్పాల్సి వస్తుంది. పరమార్థేన నాపి అజహ. పరమార్థ తత్వము అజుడు కూడా కాదు, పరమాత్మకి పుట్టుక లేదు అంటే పరమాత్మకి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలకు అతీతము. సో అజహ అన్న పదం కూడా యాక్చువల్లీ వర్తించదు. అజహ అన్నది కూడా కల్పితమే. మనము పుట్టాడు అనుకుంటూ ఉంటాం, నేను పుట్టాను అనుకుంటాం కాబట్టి నీకు చావు పుట్టుకలు లేవు అని చెప్పాల్సి వస్తుంది. ఇన్ రియాలిటీ మన స్వరూపము కూడా చావు పుట్టుకలకు అతీతం. సో అది శ్లోకం యొక్క భావము. మనం శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. భాష్యంలో శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా డీటెయిల్ గా. ప్రతి పదమును కూడా చక్కగా ఆయన చాలా స్ట్రెస్ తో చెప్తారు. ఇక్కడ చదువుదాం. నా జాయతే నోత్పద్యతే జని లక్షణ వస్తు విక్రియ న ఆత్మనః విద్యతే ఇత్యర్థః. జని లక్షణ వస్తు విక్రియ న ఆత్మనః ఇత్యర్థః. విద్యతే ఇత్యర్థః. నా జాయతే అంటే నా ఉత్పద్యతే అంటే పుట్టదు అంటే ఏంటి? జని లక్షణ వస్తు విక్రియ. ఇందాక మనం చెప్పుకున్నాక వస్తువునకు 6 వికారములు ఉంటాయి. వస్తువునకు ఉండే పుట్టుట అనే వికారము. జని లక్షణ అంటే జని, పుట్టుట అనే పేరు గల అని అర్థం. పుట్టుట అనబడే వస్తువునకు ఉండే వికారము నా ఆత్మనః విద్యతే ఇత్యర్థః. ఆత్మకు ఉండదు అని అర్థము. అలాగే నమ్రియతే వా వా శబ్దః చార్థే. నార్మల్ గా వా ఆర్ అనే కాంటెక్స్ట్ లో వాడతాము. ఇది కానీ అది కానీ అని చెప్పుటకు వా అని వాడతాము. ఒక్కోసారి వాని మరియు అనే అర్థంలో కూడా వాడతారు. ఇక్కడ వా శబ్దః చ అర్థే అంటే మరియు అనే శబ్దంలో చెప్పుకోవాలి. అంటే చావు కానీ పుట్టుక కానీ లేదని కాదు. ఇక్కడ నా జాయతే మ్రియతే వా అని ఉంది కదా, అంటే చావు కానీ పుట్టుక కానీ లేదని కాదు. అది కాదు, చావు మరియు పుట్టుక లేదు అని అర్థం. సో చ అనే అర్థంలో చెప్పుకోవాలి వాని అని చెప్తున్నారు. నా మ్రియతే చ ఇతి అంత్య వినాశ లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే. సో అంత్యమునందు ఉండే వినాశనము అనే 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 వికారము. విక్రియ అంటే వికారము. వికారము అంటే తెలుగులో వికారము కాదండి, వికారము అంటే మార్పు.
అంత్య వినాశ లక్షణ విక్రియ. అంటే మొదట్లో పుట్టుట, చివరిలో మరణించుట. ఆ మరణించుట అనేది కూడా ప్రతిషిధ్యతే లేదు అంటున్నారు. నెక్స్ట్ కదాచిత్ శబ్దం ఉంది. కదాచిత్ శబ్ద కదాచిత్ శబ్దః సర్వవిక్రియా ప్రతిషేధైః సంబధ్యతే. సర్వవిక్రియా ప్రతిషేధైః సంబధ్యతే. అంటే కదాచిత్ అంటే ఎన్నడూ కూడా అని అర్థం. ఆ వికారము ఎన్నడూ కూడా ఉండదు అని చెప్పుటకు కదాచిత్ అన్న పదము వాడుతున్నారు అని చెప్తున్నారు. దాని అర్థం అది. సర్వవిక్రియా ప్రతిషేధైః అంటే సర్వకాలముల యందు ఆ వికారమును నిషేధిస్తున్నాము, ఆ వికారము పట్టదు అని చెప్తున్నాము అని చెప్పుటకు మంత్రంలో కదాచిత్ అనే శబ్దము ఉన్నది. అంటే ఎలా చెప్పుకోవాలి అన్వయము? కదాచిత్ ప్రతిదానికి చెప్పుకోవాలి. నా కదాచిత్ జాయతే, న కదాచిత్ జాయతే, నా కదాచిత్ మ్రియతే ఇత్యేవం. న కదాచిత్ మ్రియతే ఇత్యేవం. సో మంత్రంలో కదాచిత్ లాస్ట్ లో ఉన్నా కూడా నా కదాచిత్ జాయతే చ న కదాచిత్ మ్రియతే అంటే ఆత్మ ఎన్నడూ పుట్టలేదు మరియు ఎన్నడూ మరణించదు అని మొదటి లైన్ యొక్క అర్థం ఆ విధంగా చెప్పుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ప్రతి పదాన్ని ఎంతో ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. యస్మాత్ అయమాత్మా భూత్వా భవన క్రియాం అనుభూయ పశ్చాత్ అభవిత అభావం గంతా భూయః పునః. అంటే యస్మాత్ ఎందువలనైతే అయమాత్మ ఈ ఆత్మ భూత్వా పవన క్రియాం అనుభూయ అంటే ఒకప్పుడు ఉండి, భూత్వా అన్న పదమునకు అర్థము భవన క్రియాం అనుభూయ అని చెప్తున్నారు. అంటే భవనము అంటే ఉండుట. హలో, వినిపించట్లేదండి. హలో, పావని గారు మీ గొంతు వినిపిస్తుంది. శ్రీపతి గారు డ్రాప్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పింది కూడా తనకి వినిపించట్లేదేమోనండి. డ్రాప్ అయి కనెక్ట్ అవుతున్నారా? అవుతున్నట్టున్నారు. యా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా లేకపోతే పెట్టండి. ఇక్కడ ఒక డివైస్ తో కనెక్ట్ అయి ఉన్నారు మరి. అవును. యూజువల్లీ 2 or 3 డివైసెస్ తో కనెక్ట్ అవుతారు. 2 డివైసెస్ తో కంపల్సరీ కనెక్ట్ అవుతారు. అవును సో ఆ రెండో డివైస్ డ్రాప్ అయినట్లు ఉన్నారు. అవును అవును. ఓకే, ఓకే అండి. కనెక్ట్ అవుతున్నారా? నేను కాదు, మీరు వినిపించట్లేదు. ఓకే. మనం వినిపించట్లేదంట. మనం మాట్లాడేది ఎవరం వినిపించట్లేదంట. వచ్చినట్టున్నారు. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ కూడా వస్తుందా?
వస్తుందండి. సో అక్కడ యస్మాత్ తస్మాత్ అన్నది వాక్యం. యస్మాత్ అయమాత్మ భూత్వా భవన క్రియామనుభూయ, ఏ కారణము చేతైతే ఎందువలనైతే ఈ ఆత్మ భూత్వా ఒకప్పుడు ఉండి ఉండుట అనేది అనుభూయ అన్నది అనుభవమును పొంది, ఓకే, పశ్చాత భవిత తర్వాత లేకుండా పోతుంది అనేది నా అనేది పొసగదో తస్మాత్ నమ్రియతే, దేర్ ఫోర్ ఆత్మ చనిపోదు అని చెప్తున్నారు. ఆ మొదటి పాదంలో ఉన్న నామ్రియతే అన్నదానికి రెండో పాదంలో నాయం భూత్వా అభవిత వా న భూయ అనేది ఎక్స్ప్లెనేషన్ దానికి. ఓకే, దేర్ ఫోర్ నమ్రియతే. అదే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యోహి భూత్వా యోహి భూత్వా న భవిత న భవిత సహ సహ మ్రియతే ఇత్యుచ్యతే లోకే. సహ మ్రియతే ఇత్యుచ్యతే లోకే. ఎవడైతే భూత్వా ఉండి నా భవిత తర్వాత లేకుండా పోతాడో సహ మ్రియతే అతడు చనిపోయాడు ఇత్యుచ్యతే అని అంటారు లోకమునందు లోకులు. అంటే లౌకికంగా అది అలా జరిగేదాన్ని మరణించుట అంటాము. అందుకని మరణము లేదని చెప్పుటకు చెప్పిన వాక్యము అది. వా శబ్దాత్ వా శబ్దాత్ నా శబ్దాచ్చ న శబ్దాచ్చ అయమాత్మా అభూత్వా భవితా వా అయమాత్మా అభూత్వా భవితా వా దేహవత్ దేహవత్ న భూయః పునః న భూయః పునః తస్మాత్ న జాయతే. తస్మాత్ న జాయతే. అంటే ఎంత చక్కగా ఇక్కడ చూడండి, శ్లోకంలో రెండో పాదంలో నా అయం భూత్వా భవిత వా నా భూయః రెండు నాలు ఉన్నాయి అక్కడ. అయం ఆత్మ భూత్వా అభవిత నా అదొకటి వాక్యము. రెండో వాక్యము అయం ఆత్మ అభూత్వా భవిత నా అని రెండో వాక్యము అని చెప్తున్నారు. అందుకని రెండు నాళ్ళు పెట్టారు. ఆ రెండు నాళ్ళు భూయః ఎందుకు పెట్టారంటే, ఒకసారి భూత్వా అభవిత అనే కాంబినేషన్ తీసుకోండి, ఇంకొక మారు అభూత్వా భవిత అనే కాంబినేషన్ తీసుకోండి అని చెప్పడానికి ఆ సెంటెన్స్ లో రెండు నాలు భూయః అన్న పదం వచ్చిందని చెప్పడానికి వచ్చినటువంటి సంస్కృతంలో వాక్యములు అవన్నీ అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండు నాలు ఎందుకు ఉన్నాయి అక్కడ అని డౌట్ వస్తుంది. అంటే అయం ఆత్మ నా భూత్వా అభవిత అది ఒక వాక్యం. భూయః మళ్ళీ అయమాత్మ అభూత్వా న భవిత అభూత్వా భవిత నా అది రెండవ వాక్యం. సో భూత్వా అభవిత అంటే ఉండి లేకపోవుట అంటే మరణించుట, అభూత్వా భవిత లేకుండా ఇప్పుడు ఉండుట అంటే పుట్టుట. రెండు కూడా ఉండవు ఆత్మకని చెప్పడానికి అక్కడ రెండు నాలు ఉన్నాయని ఇక్కడ సంస్కృతంలో చక్కగా వాక్యాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే చెప్పారు. వా శబ్దాత్, ఆ వా శబ్దం నుండి నా శబ్దాచ్చ నా శబ్దం వరకు మళ్ళీ పెట్టుకోవాలంటున్నారు. అంటే అయమాత్మ అభూత్వా భవితా వా దేహవత్ ఈ దేహము వలె, ఈ దేహం ఇది వరకు లేదు ఇప్పుడు ఉంది, అది తస్మాత్ న జాయతే అని చెప్తున్నారు. అందుకని ఈ ఆత్మ పుట్టలేదు, మీ స్వరూపం అయిన ఆత్మ పుట్టలేదు, అది మన స్వరూపమైన ఆత్మ పుట్టలేదు. అది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చదువుదాము. యహ హి అభూత్వా భవిత అభూత్వా భవిత సహ జాయతే ఇత్యుచ్యతే. స జాయతే ఇత్యుచ్యతే. సో జాయతేకి డెఫినేషన్ అభూత్వా భవిత, పుట్టుట అంటే ఏంటి, ఇది వరకు లేకుండా ఇప్పుడు ఉండుట. మ్రియతేకి డెఫినేషన్ భూత్వా భవిత అంటే చనిపోవుటకు డెఫినేషన్ ఇప్పుడు ఉండి రేపు లేకుండా పోవుట. రెండు కూడా ఉండవు ఆత్మకి అని చెప్తున్న వాక్యము మొదటి రెండు పాదములు మంత్రములు. న ఏవమాత్మా న ఏవమాత్మా అతః న జాయతే, అతః న జాయతే. అందుచేత ఈ ఆత్మకు కూడా పుట్టుక లేదు. యస్మాత్ ఏవం తస్మాత్ అజః, యస్మాత్ ఏవం తస్మాత్ అజః. ఆత్మకి పుట్టుక లేదు కాబట్టి మూడవ పదంలో అజః అన్న పదంతో స్టార్ట్ అయింది. అజః, అందుకని అజః. అజః అంటే పుట్టుక లేనిది అని. యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యః చ, యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యః చ. చ అంటే మరియు. సో
ఆత్మకి మొట్టమొదటి వికారమైనటువంటి పుట్టుక లేదు, ఆత్మకి అంత్యములో ఉన్నటువంటి వికారమైనటువంటి మరణము లేదు అని మంత్రము చెప్తున్నది. నెక్స్ట్ లైన్ చదువుతాము భాష్యంలో. యద్యపి ఆద్యంతయోః వికారయోః ప్రతిషేధే సర్వాః విక్రియాః ప్రతిషిద్ధాః భవంతి తథాపి మధ్యభావినీనాం విక్రియాణాం స్వశబ్దైః ఏవ తదర్థైః ప్రతిషేధః కర్తవ్యః. చూడండి, మనకి ఉపనిషత్తుల్లో కూడా ఎంతటి ప్రేమయో. అంటే భావ వికారంలో మొదటి దాన్ని తిరస్కరించాము, పుట్టుక. లాస్ట్ వికారాన్ని తిరస్కరించాము, మరణము. యద్యపి ఆద్యంతయోః వికారయోః ప్రతిషేధే. ఆల్రెడీ మొదటి భావ వికారము అంత్యములో ఉండే భావ వికారాన్ని ప్రతిషేధం చేశాము, అంటే తిరస్కరించాము. అంటే మధ్యలో అన్ని కూడా తిరస్కరించినట్టే లెక్క యాక్చువల్లీ. సర్వాః విక్రియాః ప్రతిషిద్ధాః భవంతి. ఫస్ట్ లాస్ట్ తిరస్కరిస్తే మధ్యలో ఉన్నవన్నీ కూడా తిరస్కరించినట్టే లెక్క. అయినప్పటికీ కూడా తథాపి అంటే మళ్ళీ ఆ రెండు చెప్పేస్తే మిగిలిన దాంట్లో మనం కన్ఫ్యూజ్ అయిపోతామేమో అని మంత్రంలో మిగిలిన పాదాలు మిగిలినవన్నీ కూడా ప్రతిషేధం చేస్తున్నాయి. మధ్యభావినీనాం విక్రియాణం అంటే పుట్టుకకి మరణముకు ఉన్న మధ్యన 4 చెప్పుకున్నాం. అస్థి ఉండుట, వర్ధతే పెరుగుట, విపరిణమతే పెరుగుట ఆగిపోవుట, అపక్షీయతే క్షీణించుట అనే ఇంకో 4 వికారాలు చెప్పాము. ఈ 4 వికారములు కూడా మధ్యభావినీనాం విక్రియాణం, ఆ వికారములకు కూడా స్వశబ్దై వాటి శబ్దముల చేత ఏవ తదర్థై ఆ అర్థము వచ్చే శబ్దములు, అంటే వేరే అర్థాలు వచ్చే శబ్దాలు కాదు, ఎగ్జాక్ట్లీ అదే అర్థములు వచ్చే శబ్దములతో చేత ప్రతిషేధః కర్తవ్యః, ప్రతిషేధములు చేయవలసి ఉన్నది. అందుకని మిగిలిన వాక్యం, మిగిలిన మంత్రంలో మిగిలిన పాదములు యాక్చువల్లీ మొదటి 2 పాదాలతో అయిపోయింది. నా జాయితే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా న భూయః. అక్కడతో అయిపోయింది చెప్పాల్సిన విషయం. ఎందుకంటే మొదటి భావ వికారము ఆఖరి భావ వికారాన్ని తిరస్కరించారు. మధ్యలో ఉన్న భావ వికారాలు ఇంకా ఎజ్యూమ్డ్, తిరస్కారం జరిగినట్టే. ఇన్ఫర్డ్, ఎజ్యూమ్డ్ కాదు, ఇన్ఫర్డ్. కానీ అలా కాదు. మనిషి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మధ్యలో ఉన్న భావ వికారములు కూడా వాటి పదముల చేత వాటిని చూపించి వాటిని తిరస్కరించవలసినటువంటి పని ఉన్నది. అందుకని అజో నిత్య శాశ్వతోయం పురాణ హన్యతే హన్యతే హన్యమానే శరీరే అనేటటువంటి 3-4 పాదములు వాక్యములు అందుకని మంత్రంలో ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు మనకి. ఇప్పుడు రేపు చదివినప్పుడు ఆ మధ్యభావినీనాం విక్రియాణం, మధ్యలో ఉన్న 4 వికారములను పేరున చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అజో నిత్య శాశ్వతోయం పురాణ, అజహ నిత్య అయిపోయాయి, శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే అనే 1.5 పాదములో ఉన్న వాక్యములను ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పదములను ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పదములతో మధ్యలో ఉన్న 4 భావ వికారములను పేరున కూడా తిరస్కరిస్తారు. అది రేపు చదువుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.